నన్ను క్షమించు అమ్మా అంటూ కాంచనికి నిజాన్ని చెప్పేసిన దశరథ ఆ మాటలు విని కుప్పకూలిన శివనారాయణ. మరి ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోనైతే చివరి వరకు మిస్ కాకుండా అయితే చూసేయండి. ఇక కార్తీక్ని దీపని అందరూ తలో మాట అంటూ ఉంటారు. దశరథకి ఈ విషయం తెలుసు అని చెప్పగానే నువ్వెందుకు నాకు ముందు నిజం చెప్పలేదు అని చెప్పేసి పారిజాతాన్ని నిలదీస్తాడు. పారిజాతం తడబడుతుంది. అసలు నిలదీయవలసిన మనిషి అడగాలి కదా అని చెప్పి తన అత్తని రెచ్చగొడుతూ ఉంటుంది జోష్న అయితే. ఈలోగా ఇక అది మా పర్సనల్, ఈ విషయంలో మేము ఎవరి మాట వినాలి అనుకోవడం లేదు అన్నట్టుగా కార్తీకు దీప చెప్పడంతో అందరూ కూడా బాధపడుతూ ఉంటారు. ఆ విషయం గురించి అయితే మాత్రం అసలు మీరు ఇంత పెద్ద నిందని భరిస్తుంది నా భార్య కోసం, నిజం చెప్పకుండా నిందని మోస్తూ మీరు ఎన్నో బాధలు ఎదుర్కొంటున్నారు. నిజం తెలిసిన రోజున వీళ్ళందరూ కూడా ఏమైపోతారో అని దశరథ వాళ్ళని చూసి బాధపడుతూ ఉంటాడు. నేనన్నా నా మాటన్నా మీకు లెక్కలేదు, మీకు నచ్చినట్టు చేసుకోండి, నన్ను కనీసం మీరు మనిషిలా కూడా చూడటం లేదు, నేనంటే విలువలేని మనిషిగా మారిపోయాను అంటూ బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కాంచన అయితే. ఇక్కడ చూస్తే ఇక ఏదో ఒక సమయాన్న ఈ మాటలు ఎవరో ఒకరు వినే పరిస్థితి ఉంటుంది. మీరు ఇక్కడి నుంచి వెళ్ళండిరా, అసలు నిజం చెప్పేస్తే బాగుండేదేమో కానీ నువ్వు ఆపడం వల్ల ఆగిపోయాను అని చెప్పి అంటూ ఉంటాడు దశరథ. ఈ మాటలు జోష్న వింటూ ఉంటుంది. పూర్తిగా అయితే అర్థం కాదు. అమ్మని చూస్తాను అంటే ప్రస్తుతం ఇంటికి వెళ్ళమ్మా, తర్వాత చూడొచ్చు, ఇప్పుడు ఇక్కడ ఉంటే ఎవరో ఒకరు నిన్ను ఏదో ఒక మాట అంటూ ఉంటారు, అది నేను విని తట్టుకోలేను అని చెప్పేసి దశరథ చెప్తూ ఉంటాడు. ఈలోగా జోష్న చూడడం కార్తీక్ చూసేస్తాడు. బావా, అవును, జోష్న మన మాటలు వినడానికే నిలబడింది. మన మాటలు పూర్తిగా వినకపోయినా కొంచెమైనా విన్నది. అందుకే తను ఇక అలాంటి ఎక్స్ప్రెషన్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. తను మన విషయంలో నిజం ఎలాగైనా తెలుసుకోవాలని చెప్పేసి చాలా ప్రయత్నిస్తుంది. నువ్వే బోన్ మేరో ఇవ్వబోతున్నావనే అనుమానం కూడా జోష్నలో మొదలయ్యింది. కాబట్టి మనం ఇంకా అలర్ట్గా ఉండాలి అని కార్తీక్ అంటూ ఉంటాడు. ఎందుకురా ఇన్ని బాధలు ఎందుకు? మా కోసం మీ మొగుడు పెళ్ళం ఎన్నో బాధలు పడుతున్నారు, నా కూతురు మా కోసం ఎన్నో అవమానాలు పడుతుంది, కానీ ఏం చేయి, ఇదంతా నా కర్మ అని చెప్పేసి దశరథ బాధపడుతూ ఉంటాడు. మావయ్య, నువ్వు ఈ విషయంలో బాధపడొద్దు, ఎలా జరిగితుంటే అలా జరుగుతుంది. ఇక మా గురించి ఆలోచించకుండా అత్త గురించి చూసుకో, అత్త ఆరోగ్యం బాగుండాలి, అత్త చావు బ్రతుకుల మధ్య నుంచి బయటపడాలి, ఇక మనందరూ సంతోషంగా ఉండాలి, మా బిడ్డ అత్త నవ్వుల్లో అత్త ఆయుష్లో మాకు కనిపిస్తూ ఉంటాడు, నువ్వేమి కంగారు పడుకు అని చెప్పేసి బయటికి వెళ్ళపోతూ ఉండగా, బావా మనం మాట్లాడుకున్న మాటలన్నీ జోష్న వినేసిందంటావా? లేదు, పూర్తిగా వింటే అప్పుడే వచ్చి నిలదీయడమో లేకపోతే ఏదో ఒకటి చేసి ప్రయత్నం చేయడమో చేస్తుంది, కానీ పూర్తిగా వినలేదు. అలా అని వినకుండానూ లేదు, తనకి అనుమానం వచ్చింది కాబట్టి వెంటపడుతుంది, కానీ మనం మాత్రం ఎక్కడ బయటపడకుండా జాగ్రత్త పడాలి. ఇప్పుడు అమ్మ ఎంత బాధపడుతుందో ఏంటో. నిజమే బావా, అత్తకి నేను మాటిచ్చాను, ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోయాను. అత్త చాలా బాధపడుతుంది, తన మీద పొట్టు వేయించుకుని మరీ నిజాన్ని అడగాలని చూసింది, నిజం తెలుసుకోవాలని చూసింది. అత్తకు నిజం తెలియక అసలు ఏం జరుగుతుందో అర్థం కాక మనిద్దరం ఎందుకు ఇలాంటి ఆలోచన చేశామో తెలియక సతమతమవుతుంది. నా కడుపులో బిడ్డని నేనే చంపుకుంటున్నానని అత్త నన్ను అపార్థం చేసుకుంటుంది. ఇక అత్త నా విషయంలో ఎలా ఆలోచిస్తుందో కూడా నా ఊహకి కూడా అందడం లేదు. ఎందుకంటే నా కడుపులో బిడ్డని నేనేం తీసేసుకుంటున్నాను అని అత్త ముందు చెప్పేటప్పుడు నాలో నేను ఎంత బాధపడ్డానో అది నాకు మాత్రమే తెలుసు అని దీప అంటూ ఉంటుంది. ఇక ఈ విషయం గురించి ఎక్కువగా ఆలోచించుకు దీప, ఇప్పుడు మన చేతుల్లో ఏమీ లేదు, ఆ భగవంతుడి లీల ఆయన చేతుల్లో మాత్రమే ఉంది, మనమేమీ చేయలేం, కేవలం నిస్సహాయులు మాత్రమే. భగవంతుడు మనకి బిడ్డని ఎందుకు ఇచ్చాడో, మన కళ్ళ ముందుకి ఆ బిడ్డ రాకముందే మనకి ఎందుకు దూరం చేస్తున్నాడో, మరి ఆయన ఎందుకు ఇలాంటి మాయ చేస్తున్నాడో మనకి తెలియదు కదా, మనమేం చెయ్యలేకపోతున్నాం.
ఇక ఇక్కడి నుంచి వెళదాం పద. ఏదో ఒకటి అవుతుంది. ఏది జరిగినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఇక పదే పదే ఈ విషయాల గురించి ఆలోచిస్తూ వాళ్ళకి మనమే అవకాశం ఇవ్వకూడదు అని కార్తీక్ చెప్తూ ఉంటాడు. సరే బావా, వెళదాం పద అని చెప్పేసి ఇక మళ్ళీ తిరిగి ఆసుపత్రికి అయితే వెళ్ళిపోతారు దీప కార్తీక్ ఇద్దరు కూడా. కార్తీక్, ఏం జరిగింది? ఏముంది? దీప కడుపులో బిడ్డకి ప్రమాదమని, తల్లో బిడ్డో ఎవరో ఒకరే బ్రతుకుతారని కడుపులో బిడ్డని తీయించుకుంటున్నామని మా ఇంట్లో వాళ్ళకు చెప్పాం. కానీ ఇప్పుడు అది నిజం కాదని వాళ్ళకి తెలిసిపోయి వాళ్ళు నిలదీశారు. కానీ ఏదో రకంగా వాళ్ళకి నచ్చ చెప్పి మళ్ళీ ఆసుపత్రికి వచ్చాం. ఇప్పుడు మీరు త్వరగా మా అత్తకి ఆపరేషన్ చేసి అత్తని కాపాడండి. ఈ సమస్యలు రోజు రోజుకి పెరిగిపోయి అసలు ఎటువైపు దారి తీస్తుందో మాకే అర్థం కావడం లేదు. అందుకని మీరు త్వరగా ప్రాసెస్ మొదలు పెట్టండి. జరిగేది ఎలాగో ఆగదు కాబట్టి ఏదైనా త్వరగా జరిగిపోతే ఆ తర్వాత వచ్చే సమస్యల్ని మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని కార్తీక్ చెప్తూ ఉంటాడు. సరే కార్తీక్, త్వరగానే నేను ప్రాసెస్ అనేది మొదలు పెడతాను. ఆల్రెడీ దీపకు ట్రీట్మెంట్ మొదలు పెట్టాం కాబట్టి దీప కడుపులో బిడ్డని మేము తీసేసిన తర్వాత దీపకు ఇక అబోషన్ చేసిన తర్వాత మాత్రమే మిగతా ప్రాసెస్ అనేది మొదలవుతుంది. అది ఇక రేపటి నుంచి అయితే మొదలవుతుంది అని చెప్పేసి అక్కడ డాక్టర్ అయితే చెప్తుంది. సరే డాక్టర్ అంటాడు. తను కూడా చాలా బాధపడతాడు. తిరిగి పిల్లలు పుట్టే అవకాశం లేదు. ఇక ఈ బిడ్డ కూడా చనిపోతుంది. అమ్మని ఎలా ఫేస్ చేయాలో కూడా నాకు తెలియడం లేదు అని చెప్పేసి తనలో తను ఎంతగానో సతమతం అవుతూ ఉంటాడు. ఇక్కడ కాంచన చాలా బాధపడుతూ ఉంటుంది ఇంటికొచ్చి. ఏంటండి ఇదంతా? ఎందుకు కార్తీక్ ఇలా తయారయ్యాడు? దీప అన్న ప్రతి మాటకి తను ఎందుకు తల ఉంచుతున్నాడు? అసలు తను ఎందుకు ఇలా మారిపోయాడు? తనకి పుట్టబోయే బిడ్డని కూడా దీప కడుపులోనే అంతం చేస్తుందంటే ఆ మాటని కూడా కార్తీక్ ఎందుకు అంగీకరించాడు? ఇద్దరికీ ఇష్టమయ్యే ఆ బిడ్డని తీయించేస్తున్నామంటే నా మాట అంటే వాళ్లకు లెక్కలేదా? లేదు కాంచన, నువ్వంటే వాడికి చాలా ఇష్టం. నీ మాట అంటే వాడికి ఎంతో గౌరవం. కార్తీకు దీప చెప్పిన మాటల్లో నిజం ఉందని నాకు అనిపించడం లేదు. వాళ్ళు ఏదో పెద్ద రహస్యమే మన దగ్గర దాచిపెడుతున్నారు అనిపిస్తుంది. కానీ అదేంటో, అసలు వాళ్ళు ఏ నిజం దాచిపెడుతున్నారో ఆ నిజాన్ని ఆలోచించడానికి కూడా అసలు మన ఆలోచన అందడం లేదు. అంత పెద్ద రహస్యం ఏముంది? కడుపులో బిడ్డని చంపుకునే అంత కర్కోటకరాలు దీప కాదు. కార్తీక్ అంటే దీపకు ప్రాణం. కార్తీక్ కోసం దీప ఎంత దూరమైనా వెళుతుంది. అలాంటిది కార్తీక్కి వరం తీర్చుకునే అవకాశం, కార్తీకు తనకి చేసిన న్యాయానికి రుణం తీర్చుకునే అవకాశం ఇవి వచ్చినప్పుడు దీప ఎందుకు వదులుకుంటుంది? అసలు ఎందుకు ఇదంతా జరుగుతుంది? ఏదో జరుగుతుంది, అసలు అదేంటి అని చెప్పేసి ఆలోచించుకుంటూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు, ఎంతగానో తల్లడిల్లిపోతూ ఉంటారు. ఏంటమ్మా, ఏంటి చెల్లమ్మా నువ్వు మాట్లాడేది అని చెప్పేసి అనసూయ అక్కడికి వస్తుంది. నీ మేనకోడలు నా మనవరాల్ని కనడం ఇష్టం లేక కడుపులోనే చంపేస్తుంది. నీ మేనకోడలు అవును అంటే అవును అంటున్నాడు, కాదు అంటే ఇక వాడు కాదు అని చెప్పి తనకే తాళం వేస్తూ తన బిడ్డని తనే చంపేసుకుంటున్నాడు నా కొడుకు. నాకు నీ మేనకోడలు అన్యాయం చేస్తుంది అని చెప్పి కాంచన ఏడుస్తూ ఉంటుంది. ఇంత ఇంత అన్యాయం నా మేనకోడలు ఎలా చేస్తుంది? నా మేనకోడలు ఇప్పుడు ఎవరికి అన్యాయం చేసే మనిషి కాదు. అలాంటిది తన కడుపులో బిడ్డనే తను చంపుకోవాలనుకుంటుందా? ఇది నేను నమ్మలేకపోతున్నాను చెల్లమ్మ. అదే నేను అనుకుంటున్నాను అనసూయ గారు. కానీ ఏం జరుగుతుందో మనకి తెలియడం లేదు అని శ్రీధర్ అంటూ ఉంటాడు. ఇక ఇలా వీళ్ళు ఆలోచించుకుంటూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు, సతమతం అవుతూ ఉంటారు. ఇక్కడ చూస్తే స్వప్న తను ఎలా కాశీని ప్రేమించిందో, కాశీ జీవితంలోకి ఎలా వచ్చింది, దీప వాళ్ళ పెళ్లి ఎలా చేసింది, ఆ తర్వాత ఎన్ని సమస్యలు ఎదుర్కొంది, కాశీ స్వప్నల మధ్య ఉన్న ప్రేమ, ఇవన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది. దాసు చెప్పినట్టుగానే
కాశీ స్వప్న ఇద్దరు కూడా ఒకరి ప్రేమను ఒకరు తలుచుకుంటూ ఎంతో హ్యాపీగా ఉన్న ఆ క్షణాలను గుర్తుకు చేసుకుంటూ ఒక్కసారి కుప్పకూలిపోతారు. ఈ రోజున ఇంత సంతోషంగా ప్రేమించి పెద్దల్ని ఎదిరించి పెళ్లి చేసుకున్న వాళ్ళు విడిపోయే దుస్థితి వచ్చినందుకు అలా ఒకరినొకరు కళ్ళల్లోకి చూసుకుంటూ ఎందుకు మనకి ఇలాంటి పరిస్థితి వచ్చింది, ఎందుకు భగవంతుడు మన బంధాన్ని ఇంత దూరం చేశాడు, ఒక్క సంవత్సరం కూడా గడవక ముందే మన మధ్య ఇంత ప్రేమ ఇంత ద్వేషం, ఇదంతా మనం చేసుకున్న పని కారణం జరిగింది. ఈ ద్వేషం మన మధ్య అవసరమా, మనిద్దరం విడిపోవడం అవసరమా, అసలు మనం ఎందుకు విడిపోతున్నాం, నన్ను క్షమించలేవా స్వప్న అని చెప్పి అడుగుతూ ఉంటాడు కాశీ. ఇక అలా అడుగుతూ ఉంటే స్వప్న ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోతుంది. తన జ్ఞాపకాలను తలుచుకుంటూ కుమిలిపోతూ ఉంటుంది స్వప్న. అయితే ఇక్కడ చూస్తే ఇక దశరథ చెల్లమ్మ అంటూ తన దగ్గరికి వస్తాడు. ఎందుకన్నయ్య ఇంకా ఇంకా ఏం మిగిలిందని ఈ చెల్లమ్మ దగ్గరికి వచ్చావు, ఈ చెల్లి మాటలన్నా ఈ చెల్లన్నా ఎవరికి విలువ ఉందని నా మాటల మీద గౌరవం లేదు, నేను అంటే ఎవరికి నచ్చడం లేదు, ఎందుకన్నయ్య వెళ్ళిపో, అన్నీ తెలిసి నువ్వు కూడా నన్ను మోసం చేశావు అని చెప్పేసి కాంచన తన అన్నయ్యని కూడా చూడ్డానికి ఇష్టపడదు. కాంచన అవునండి, అందుకే నా దగ్గరికి రావద్దని చెప్పండి అని చెప్పి అంటూ ఉండగానే లేదమ్మా, నేను చాలా పెద్ద తప్పు చేశాను, నేను నీకు ద్రోహం చేస్తున్నాను. ఏంటి బావా నువ్వేం మాట్లాడుతున్నావో మాకు అర్థం కావడం లేదు. అవును అవును బావా, నిజాన్ని చెప్పకుండా మిమ్మల్ని మోసం చేసి నా చెల్లిని బాధ పెడుతున్నాను. నిజం చెప్పినా చెప్పకపోయినా నా చెల్లి ఇప్పుడు బాధపడక తప్పదు. కానీ నిజాన్ని చెప్పవలసిన బాధ్యత నాకుంది. నా కారణంగా దీప కార్తీకు ఎన్నో మాటలు పడి ఇక కార్తీకు తన తల్లి ముందు దోషిగా నిలబడవలసిన పరిస్థితి వచ్చింది. తన అత్త కోసం త్యాగం చేస్తూ తల్లిని బాధ పెడుతున్నాడు. వాడి మనసులో ఎంత బాధ ఉందో అది నాకు మాత్రమే తెలుసు. అసలు ఏం జరుగుతుంది బావా, మాకైతే ఏమీ అర్థం కావడం లేదు. కార్తీకు దీప ఏదో పెద్ద రహస్యం దాచిపెడుతున్నారని అయితే అర్థమవుతుంది. కానీ అంత పెద్ద రహస్యం ఏముంది, ఎందుకు దీప తన కడుపులో బిడ్డని తీయించుకోవాలనుకుంటుంది, దానికి కార్తీక్ ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడు చెప్పు బావా, ఇప్పటికైనా నిజం చెప్పు బావా. ఏంటండి మీరు భ్రమపడుతున్నారు, మా అన్నయ్య వాళ్ళిద్దరూ డిసిషన్ తీసుకున్న రోజే ఈ విషయం వచ్చి మనకి చెప్పాలి. ఆ రోజే చెప్పలేదు అంటే ఈరోజు అన్నయ్య నోరు విప్పి నిజం చెప్తాడని మీరెలా అనుకుంటున్నారు? నిజం చెప్పడు, అందరూ కలిసి నన్ను పిచ్చిదాన్ని చేస్తున్నారు అని చెప్పేసి కాంచన అంటూ ఉంటుంది. లేదమ్మా నిజం చెప్తాను, చెప్పే బాధ్యత నాది, నేను ఇప్పుడు నిజం చెప్పే తీరుతానని చెప్పి అంటూ ఉండగానే అప్పటికే ఇక శివనారాయణ తన కూతురు దగ్గరికి ఓదార్చడానికి కూతురు దగ్గర ఇక తన బాధని చెప్పుకోవడానికి వస్తూ ఉంటాడు. ఈలోగా దశరథ నిజం చెప్తాను, ఖచ్చితంగా ఇప్పుడు నేను నిజం చెప్పే తీరుతాను అని చెప్పి అనేసరికి ఇక ఒక్కసారే శివనారాయణ గడప దగ్గరే ఆగిపోతాడు. అసలు దశరథ ఏం నిజాన్ని దాచిపెడుతున్నాడు, దశరథ ఎందుకు ఇంతగా బాధపడుతున్నాడు, అసలు దశరథ అక్కడ అందరూ మాట్లాడుకుంటూ ఉన్న సమయంలో నో అంటూ గట్టిగా ఎందుకు అరిచాడు, దశరథలో ఏం సందిగ్ధం అనేది ఉంది అనేది ఆలోచిస్తూ ఉంటాడు శివనారాయణ. అసలు ఏం చెప్పాలనుకుంటున్నావు అన్నయ్య, చెప్పు నువ్వు అని చెప్పేసి కాంచన అంటూ ఉంటే అమ్మ దీప ఎవరో కాదు నా కన్న కూతురు అనేసరికి ఒక్కసారే శ్రీధర్ అలాగే ఇక కాంచన ఇద్దరు షాక్ అయిపోయి ఉండిపోతారు. ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య, నీ కన్న కూతురు నా మేనకోడలు జోష్న కదా? కాదు, జోష్న నా కన్న కూతురు కాదు, పారిచేతం పిన్ని మనవరాలు దాసు కూతురు అని చెప్పనేసరికి ఇక్కడ శ్రీధరు అలాగే కాంచన అక్కడ గడప దగ్గర ఆగిపోయిన శివనారాయణ ముగ్గురు కూడా షాక్ అయిపోయి ఉండిపోతారు. అసలు మాకేం అర్థం కావడం లేదు బావా, నువ్వేం చెప్తున్నావు? అవును, మా పారిజాతం పిన్ని చేసిన కుట్ర కారణంగా మా కన్న బిడ్డ అయిన దీప మాకు దూరంగా అనాథగా బ్రతికింది. మా నాన్న మీద ఉన్న పగ ప్రతీకారణం కారణంగా తన మనవరాల్ని మా ఇంటి వారసురాల్ని చేసి మా బిడ్డని అనాథని చేసింది
పారిజాతం పిన్ని అంటూ ఆ రోజు జరిగిన సిచ్యువేషన్ మొత్తం కూడా చెప్తాడు. బోన్ మ్యారో ఇవ్వబోతుంది కూడా దీప బోన్ మ్యారో ఇచ్చి సుమిత్రని కాపాడాలి అంటే దీప కడుపులో బిడ్డని చంపుకోవాలి, లేకపోతే సుమిత్రని చంపుకోవాలి. రెండిట్లో ఏది వదులుకోవాలి అంటే కార్తీకు దీప ఇద్దరూ కూడా వాళ్ళ బిడ్డని వదులుకుని ఇక సుమిత్రని కాపాడడానికి సిద్ధపడ్డారు. సుమిత్ర ప్రాణాలే ముఖ్యమని వాళ్ళ బిడ్డని కూడా త్యాగం చేయడానికి సిద్ధపడ్డారు వాళ్ళిద్దరూ అని చెప్పి నిజం బయట పెట్టేసరికి ఒక్కసారి షాక్ అయిపోయి ఉండిపోతారు కాంచన, శ్రీధర్, అలాగే శివనారాయణ కూడా. గబగబా లోపలికి వచ్చిన శివనారాయణ, ఏం మాట్లాడుతున్నావురా? నువ్వు చెప్పేది నిజం నాన్న, నేను చెప్పేది నిజం. ద్వేషం పగ మధ్య నా కూతురు గురించి నిజం బయట పెడితే ఎక్కడ జోష్న నా కూతురు దీపని చంపేస్తుందో అని ఈ నిజాన్ని మనసులోనే దిగమింగుకొని బ్రతుకుతున్నాను నేను. నిజం తెలిసిన క్షణం నుంచి ఈ నిజాన్ని బయటపెట్టి నా కూతుర్ని వారసురాల్ని చెయ్యాలని ఎదురు చూస్తున్నాను. కానీ ఇక జోష్న ద్వేషం ముందు నా గొంతు పెగలడం లేదు అని జోష్న గురించి, పారిజాతం గురించి, దీప చేస్తున్న త్యాగం గురించి మొత్తం అన్ని నిజాలు బయట పెట్టేస్తాడు. ఇక దశరథ అయితే ఇంత పెద్ద నిజాన్ని కడుపులో దాచుకుని ఇంతకాలం ఇంత బాధపడుతూ పైకి మాత్రం మా ముందు ఇక ఎలా ఎలా అలా ఉండగలిగావురా? నాకన్నా ఎక్కువ భారాన్ని దీప, కార్తీకు మోశారు. అంతకు మించిన భారాన్ని దాసు మోశాడు. దాసు కూతురు చేతిలోనే నిజం చెప్దామని వచ్చి చావు బ్రతుకుల మధ్య వాడు మతి కూడా పోగొట్టుకున్నాడు. దాసుని జోష్న చంపాలి అనుకోవడం ఆ రోజు నేను కళ్ళారా చూశాను. కానీ జోష్నిలా ఎందుకు చేస్తుందో ఆ రోజు నాకు అర్థం కాలేదు. దీప, కార్తీకు నిజం చెప్పిన తర్వాతే నాకు ఇదంతా తెలిసింది. ఆ రోజు కన్న తండ్రినే చంపాలనుకున్న జోష్న ఇక వారసత్వం కోసం, ఆస్తి కోసం ఇప్పుడు నా కూతురు దీపని చంపాలని చూస్తుంది. అందుకే నిజం ఎవరికి చెప్పలేక ఇక మీ అందరి చేత నిందలు భరిస్తూ ఇలా మీ ముందు తలదించుకొని నిస్సహాయంగా నిలబడాల్సి వచ్చింది. నా భార్యని పోగొట్టుకోవాలో, నా మనవరాల్ని పోగొట్టుకోవాలో తెలియని అయోమయం పరిస్థితిలో నేను నిలబడి ఉన్నాను అని చెప్పేసి దశరథ చెప్పేసరికి ఇక వాళ్ళకి ఏం చెప్పాలో అర్థం కాదు. బిడ్డని కాపాడమనాలో, అటు సుమిత్రని కాపాడమనాలో తెలియని అయోమయం పరిస్థితిలో ఇక గుండె పగిలి నిజాలు బయటపడేసరికి తన ఇంటి కోడలు తన మేనకోడలే అని, తన అన్నయ్యకి తనిచ్చిన మాటని నిలబెట్టుకున్నానని సంతోషపడాలో, ఇంకెప్పటికీ తనకి వారసులు ఉండరని, కార్తీక్కి దీపకి పుట్టబోయే బిడ్డలు ఉండరు అని బాధపడాలో, తన వదినను కోల్పోవాలో, అలాగే తన వంశాంకురాలను కోల్పోవాలో తెలియని పరిస్థితిలో కాంచన ఇక ఎటూ తేల్చుకోలేకుండా ఉండిపోతుంది. ఇంత పెద్ద రహస్యాన్ని కడుపులో దాచుకుని ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్న తన కొడుకుని ఎలా మెచ్చుకోవాలో కూడా తెలియని పరిస్థితిలో కాంచన ఉండిపోతుంది. ఒరే ఏంటిదంతా? ఏంటిరా దశరథ, మనకి అగ్ని పరీక్ష, మన బిడ్డని మనం అసలు ఇలా వారసురాలని చెప్పుకోలేని దిక్కులేని స్థితిలో మనం ఉండడం ఏంట్రా? అసలు ఎందుకు ఇంత అన్యాయం చేస్తుంది? ఆ పారిజాతాన్ని క్షమించను, ఆ జోష్నని క్షమించను, ఎట్టి పరిస్థితుల్లోనే వాళ్ళిద్దరినీ వదిలిపెట్టను. తొందరపడుకు నాన్న, తొందరపడితే ఇక మన వారసురాలైన దీప ప్రాణానికే ప్రమాదం. కార్తీక్ చూసుకుంటాడు. ఖచ్చితంగా కార్తీకు జోష్నకి బుద్ధి చెప్తాడు. అలా చెప్పి దీపని నా ఇంటి వారసురాలుగా నిలబెడతాడు. ఆ నమ్మకం నాకుంది. కానీ చెల్లెమ్మకి మాత్రం నేను ఇచ్చిన మాటని నిలబెట్టుకోలేని నిస్సహాయంలా ఉండిపోయాను. నేను కూడా నా మనవరాల్ని వాళ్ళు కడుపులోంచి తీయించేస్తారంటే ఒప్పుకోలేదు. కానీ నా కళ్ళ ముందు నా భార్యను ఎలా కాపాడుకోవాలో తెలియక నేను ఎటూ తేల్చుకోలేకుండా ఉండిపోయాను. నన్ను క్షమించండి మీ అందరూ అని చెప్పి పదే పదే క్షమాపణ అడుగుతుండగా, నీ తప్పేముందన్నయ్య? ఇప్పుడు ఇక్కడున్న ఎవరి పరిస్థితి అన్నా అదే. ఇద్దరిలో ఎవరిని కాపాడుకోవాలి అంటే ఎవరి దగ్గర కూడా సమాధానం ఉండదు. అలా అని ఇక ఇద్దరిని కోల్పోలేము, అలా అని కళ్ళ ముందు కనిపిస్తున్న వదిలిని దూరం చేసుకోలేము అని చెప్పేసి కాంచన ఏడుస్తూ ఉంటుంది. ఇక అలా వాళ్ళు ఒకరిని పట్టుకుని ఒకరు కుమిలిపోతారే తప్ప ఎటు తేల్చుకోలేకపోతూ ఉండిపోతారు. నిజాలన్నీ బయటపడిపోయేసరికి దీనంతటికి కారణం నేనే. ఆ పారిజాతాన్ని మీ ఇద్దరి కోసం, మీ ఇద్దరికి అమ్మగా ఉంటుందని
మీ ఇద్దరికి తోడుగా ఉంటుందని పెళ్లి చేసుకున్నాను. కానీ ఆ పారిజాతం కారణంగానే ఈరోజు మీ ఇద్దరి పరిస్థితులు ఇలా అయిపోతాయని తెలుసుకోలేకపోయాను. నన్ను క్షమించండి అని శివనారాయణ బాధపడుతూ ఉంటాడు. మా కోసం నువ్వు చేసిన పని ఈరోజు మనకి ద్రోహం చేసేంతవరకు వెళుతుందని నువ్వు కలగనవు కదా నాన్న. నిన్ను నువ్వు నిందించుకోవద్దని చెప్పి కొడుకు కూతురు ఇద్దరూ కూడా చెప్తూ ఉంటారు. అలా ఒకరి మీద ఒకరు ఇక సానుభూతి చూపించుకుంటూ బాధపడ్డం తప్ప ఎటూ తేల్చుకోలేని పరిస్థితి వాళ్ళది కూడా. అలా మొత్తం మీద నిజమైతే కాంచనికి, శివనారాయణకి, శ్రీధర్కి కూడా తెలిసిపోతుంది. మరి ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా అయితే జరగబోతుంది. మరి ఇలానే జరగాలని మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరిచ్చే ఒక లైక్ మాకు సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది.